హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ పూజ మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ బొట్లు ముగ్గులు వేసుకున్నాను. ముందు రోజు నైట్ అంటే అమావాస్య రోజు అండి. నైట్ పడుకునే ముందు ఒకసారి నేను డైలీ పడుకునే ముందు స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఏమైనా కొంచెం పుణ్యతిథులు అలాంటివి మనకి ఏకాదశులు, పౌర్ణమిలు, శుక్రవారాలు, శనివారాలు అలాంటివి వచ్చినప్పుడు ఇలా ముందు రోజు స్టవ్ మాత్రం ఇలా బొట్లు పెట్టుకుంటాను. డైలీ పడుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఒక్క స్వస్తిక్ మాత్రమే వేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలా త్రిశూలం, ఓంకారం కూడా వేస్తాను స్టవ్ బ్యాక్ సైడ్. స్టవ్ మీద అయితే మధ్యలో వరిపిండితో ముగ్గు పెట్టుకుంటాను నేను. ఈసారి నాకు ఎందుకు ఇలా పెట్టుకోవాలనిపించింది. అలా గంధంతో బొట్టు మధ్యలో ఇలా ఈ బొట్లన్నీ ఇంకా కామన్ అండి, మొత్తం అన్నీ కామనే. మిడిల్లో మాత్రం గంధంతో ఫ్లవర్లా వేశాను కదా. ఇక్కడ పూజ చూడండి. మార్నింగ్ లేచాక ఇంకా పరమాణం చేసుకున్నాను. పరమాణం చేసుకొని గుమ్మానికి, ద్వారలక్ష్మికి పూజ చేసుకొని ఇలా అమ్మవారికి గాజులు పెట్టుకొని తాంబూలం పెట్టుకొని సింపుల్గా అయితే పూజ చేసుకున్నా. ఇక్కడ దండలు ఉంటాయి అమ్మవారికి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాంటివి అనమాట. అవి ఉతుక్కొని పక్కన పెట్టుకున్నాను, కానీ అమ్మవారి ఫోటోలకు పెట్టలేదు నేను. నెయ్యి దీపం పెట్టుకున్నానండి శుక్రవారం. నేను మొదటి శుక్రవారం కదా అని చెప్పేసి ఏదైనా మనకి నార్మల్ మనకి పుణ్యతిథులు అంటారు కదండి, అలాంటప్పుడు మాత్రం నేను ఇలాగా నెయ్యి దీపం పెట్టుకుంటాను, నెయ్యితో దీపం పెట్టుకుంటాను. డైలీ అయితే మాత్రం కొబ్బరి నూనె అండి, డైలీ కొబ్బరి నూనె పెట్టుకుంటాను నేను. అప్పుడప్పుడు నువ్వుల నూనె అప్పుడప్పుడు మాత్రమే మేము నువ్వుల నూనె తెచ్చుకుంటామండి. ఇక్కడ చూడండి, సింపుల్గా బొట్లు కూడా అంత ఏమీ పెట్టలేదు ఫోటోలకి. నేను దేవుడి ఫోటోలకి సింపుల్గా పెట్టుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకొని క్లీన్ చేసుకుందామని చెప్పేసి. కింద అప్పుడప్పుడు నేను క్లాత్ వేసుకుంటాను, ఒక్కొక్కసారి పేపర్ వేసుకుంటాను. నెక్స్ట్ వీక్ క్లాత్ వేద్దామని చెప్పి ఈ వీక్ నేను పేపర్ ఉంచేసానండి. తాంబూలం పెట్టుకున్నాను, గాజులు పెట్టుకున్నాను మొదటి వారం అని చెప్పేసి. ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నేను. ఇంక పెద్దగా నేను ఆర్భాటాలకి పోనండి, నార్మల్గా సింపుల్గా నాకు ఎంత వీలైతే అంతలోనే చేసుకుంటానండి. నాకు లేనిది ఇంకా కావాలి అనుకోను, ఉన్నది ఇంకా ఉన్నదా అంత చేయకుండా ఉండలేను, అంతేనండి. ఇక్కడ గుమ్మానికి నేను మనకి బియ్యం ఆడించుకొని మనం ముగ్గురాలు తయారు చేసుకుంటాం కదండి, సో దాంతో పెట్టాను నేను. ఆ వీడియో కూడా పెడతాను, ముగ్గు నేను ఎలా తయారు చేసుకున్నానని చెప్పేసి. ఇలా కానీ నేను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు చూపించానండి మీకు. ఇంకా ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా వైట్గా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. నేను ప్రతి వారం ఇలా నేను పెట్టుకుంటాను కదా. ఒక వీడియోలో పెట్టాను ఆల్రెడీ, నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఇలా చూపించి. చూడండి, ఇక్కడ నేను మెట్లకు కూడా బొట్లు పెట్టేసుకున్నాను. అన్నీ మార్నింగే చేసుకున్నానండి. స్టవ్ ఒకటి మాత్రం నైట్ క్లీన్ చేసేసుకున్నాను. పరమాణం చూపిస్తున్నాను. పరమాణం కూడా సింపుల్గానే, ఏమీ ఆర్భాటాలు అంగులు ఏమీ లేకుండా నా పూజ అయితే ప్రశాంతంగా ఇలా అయ్యిందండి మొదటి వారం పూజ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.